వర్జీనియా పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు పండించి కోటాకు మించి అమ్మే అదనపు పొగాకు పంటకు పెనాల్టీ లేకుండా విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. పొగాకు రైతుల విజ్ఞప్తి మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు పొగాకు వేలం కేంద్రం 1 రైతు సంఘం అధ్యక్షుడు గంటసాల గాంధీ తెలిపారు. వర్జీనియా పొగాకు పంటను రైతులు పెనాల్టీ సెస్ లేకుండా అమ్ముకోవచ్చు. ఈ మేరకు గాంధీ గురువారం మీడియాతో మాట్లాడుతూ టొబాకో బోర్డు 1 ప్రెసిడెంట్గా తాను రైతుల తరఫున బోర్డులో ఇచ్చిన పరిమితి కంటే ఎక్స్ట్రా పొగాకు అమ్మే రైతులు ఏ విధమైన సెస్ లేకుండా పొగాకును అమ్ముకోవచ్చని పేర్కొన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కృషితో ఇది సాధ్యమైందని తెలిపారు. మీడియా సమావేశంలో మొలగలంపల్లి సొసైటీ మాజీ అధ్యక్షులు గంగిరెడ్డి రాఘవయ్య, రైతు నాయకులు అడ్డగర్ల సుబ్బారావు, గంటతాల పాండురంగారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన ఏలూరు ఎంపీ గారు మొలగలంపల్లి వచ్చారు ఎలక్షన్ ముందండి. ఈ పామాయిల్ గురించి కూడా మాకు హామీ ఇచ్చారు ఎంపీ గారు. ఈ పామాయిల్ రైతుల గురించి కూడా ఈ పొగాకు టొబాకో బోర్డు రైతులలాగా పామాయిల్ గురించి కూడా మా ఎంపీ గారు పుట్టా మహేష్ గారు కేంద్రంలో మాట్లాడి పామాయిల్ కూడా కొంచెం మద్దతు రేటు కొంచెం ఇప్పుడు డౌన్ అయిందండి మధ్యాహ్నం మార్కెట్. కొంచెం రేటు పెరిగేటట్టుగా కొంచెం మాట్లాడవని మా రైతులందరి తరఫున దేవుడి తరఫున ఎప్పుడు ఆయన ఎంతో సంతోషంగా ఉండాలని మేము అందరం శుభాకాంక్షలు ఎంపీ గారికి తెలియజెడుతున్నామండి.